వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 27వ తేదీన జరగనున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కర్ణరవి అనే నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 4. దీనిపైన మీ యొక్క మొదటి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి పదవి లేకుండానే పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎక్కడ అమలు కాని విద్యా హక్కు చట్టాన్ని మణుగూరు మండలంలో అమలు చేయించాను. తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారి పిల్లలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారి పిల్లలు, తండ్రి చచ్చిపోయినటువంటి నిరుపేద పిల్లల్ని 86 మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తున్నాను. వాళ్ళకు స్కూల్ బ్యాగులు, షూస్, దుప్పట్లు, పుస్తకాలు ఇచ్చి విద్యా హక్కు చట్టాన్ని ప్రకటబందీగా అమలు చేసే విధంగా చేస్తున్నాను. అంతేకాకుండా నిరుద్యోగులారా, ఈ పినపాక ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి వరదల వల్ల కానీ ఇల్లు కాలిపోయినటువంటి నిర్వాసితులకు, తర్వాత పక్షవాతం వచ్చి మంచాన పడినటువంటి వాళ్ళందరికీ కూడా నా వంతు సేవ చేస్తూ వాళ్ళకు నాకు చేతనైనంత సాయం అందిస్తూ 25 కేజీల బియ్యం ఇస్తూ వచ్చాను. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు సమాచార హక్కు చట్టం 2005ను ఉపయోగించుకొని ఆ సమాజంలో ఎక్కడైతే ఏ కార్యాలయంలో అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని బయటికి తీసి ప్రజల ముందు పెట్టి అధికారులను సస్పెండ్ చేపించడము, జరిమానాలు విధించడం చేస్తున్నాను. ఒక్కసారి పట్టభద్రులారా ఆలోచించండి. నిలబడ్డ అభ్యర్థులలో ఏ ఒక్క అభ్యర్థి అయినా సరే ఒక పిల్లగాన్ని, ఒక 10 మంది పిల్లవాళ్ళని, పేద పిల్లగాళ్ళని ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా చదివిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థి సంఘాల నాయకులు కానీ, టీచర్ల యూనియన్లు కానీ, నిరుద్యోగులారా, గతంలో మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి శాసనమండలిలో ఎన్నిసార్లు గొంతుకు వినిపించాడు? శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలను ఎన్నిసార్లు శాసనమండలి దృష్టికి తీసుకెళ్లారు? ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మీ గొంతుకనై నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడం కోసం ప్రైవేటు సంస్థల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఉద్యోగం ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను.